TS05 అయితే ఏంటంటే అక్కడ కొన్ని మార్క్స్ ఉన్నాయి. ఆ మార్క్స్ మీద పెడితే మనం మ్యాగ్నెటిక్ అయితే ఫీల్ అవ్వచ్చు. ఇది పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ జఫీష్. వచ్చేసి డే 10 అనమాట. ఇప్పుడు మేము లమాయూరు అనే విలేజ్ లో అయితే ఉన్నాము. లేక్ ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. నైట్ చాలా ఎక్కువైపోయేసరికి మేము కూడా ఏమి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ ఒక హోమ్ స్టే ప్రిఫర్ చేసుకున్నాము. సింగే ఎక్కడికి సింగే అనే హోమ్ స్టే అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడే ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ మా కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యారు. పేర్లు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ రిసార్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ ఫుడ్. अंकल थैंक यू जी. हाय बोलो, सब्सक्राइब. हाँ जी, हाय भाई, हाय. और सब्सक्राइब करो भाई. लमायूरू में सिंगे होम स्टे में आइए. ఇక్కడ రండి, బెస్ట్ ప్రైస్ లో దొరికిపోతుంది. మాకు 2 రూములు కాపి 1500 పడిపోయినాయి. పైన నా జాకెట్ ఉందా, జాకెట్ తీసుకొని వస్తే అయిపోతుంది. ఇదే హోమ్ స్టే. చూడడానికి అది చిన్నగా ఉంది కానీ మామూలుగా లేదబ్బా లోపల. ఇది బాల్కనీ. ఈ బాల్కనీ నుంచి చూస్తే వ్యూ మాత్రం బాబా వేరే లెవెల్ వ్యూ ఉంది అసలు. మీకు ఇక్కడ విషయం చెప్పాలా, విజయ్ దేవరకొండ మూవీ ఉంది కదా, సో ఒక టెంపుల్ దగ్గర పోయి ఒక గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు చూసిరా. అక్కడ పైన టెంపుల్ కనిపిస్తుంది, ఆ టెంపుల్ అది. ఇప్పుడైతే ఆ టెంపుల్ క్లోజ్ ఉంది. ఇదన్నమాట రూము నిన్న మేము తీసుకుంది. మేము 4 అయితే ఒకటి తీసుకున్నాము. ఇద్దరు కలిపి ఒక రూమ్ తీసుకున్నారు. ఇది కూడా 800 రూపీస్. వాష్రూమ్స్ కూడా క్లీన్ ఉన్నాయి. ఫుడ్ కూడా బాగుంది. పొద్దుగాలే స్నానం చేద్దాం అనుకుంటే వేడి నీళ్ళు రాలేదు, అందుకే స్నానం చేయలేదు. ఇక ఈ చలికి ఆ సన్నీళ్ళతో స్నానం చేస్తే ఇట్లా గట్టగట్టుకొని పోతాం. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ బైక్ మీద కలుసుకుందాం. సీ యూ ఆన్ ద గోప్రో వ్యూ. లమాయూర్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. బాయ్ ఎక్కలేరు వెళ్ళు. పైసలు ఇచ్చినాక ఏమైంది? బాయ్ బాయ్. అదనమాట, ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఇక్కడ చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి. ఒక రూమ్ మాకు 800 రూపీస్ పడింది. 1600 రూపీస్ 2 రూమ్స్. నైట్ డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మొత్తం కలిపి 2300 రూపాయలు అయింది. సో మార్నింగ్ స్టే అయితే స్టార్ట్ అవుతున్నాము. అప్పుడు విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ అయింది కదా, అది ఇక్కడనే అయిందనమాట. ఇక్కడ ఇల్లులు చాలా బాగుంటాయి. వే ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ మొత్తం టిబేటియన్ కల్చర్లో కట్టేస్తారు వీళ్ళు. ఇక్కడున్న మ్యాక్సిమం ఇల్లులు మొత్తం మట్టితోనే కట్టి ఉంటాయి. ఇంకొన్ని ఏమైతే అంటే చెక్కలతో కడతారు. ఈ హోమ్ స్టేస్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బెస్ట్, ఎందుకంటే ఇవి చాలా బడ్జెట్లో వచ్చేస్తాయి. మనం ఒక 4 పీపుల్ ఉన్న ఒక రూమ్లో అయితే అకామిడేట్ అవ్వచ్చు. 6 మెంబర్స్కి ఒకటే రూమ్ ఇవ్వనని చెప్పారు. మాకు కూడా తప్పలేదు, నైట్ చాలా ఘోరంగా పెడుతుంటే డిమాండ్ చేయలేకపోయినాం మేము కూడా. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు పోగానే నేను ఫస్ట్ ఆయిల్ సర్వీసింగ్ చేయించుకోవాలి బండిది. ఇవన్నీ హోమ్ స్టేస్, ఇవన్నీ హోమ్ స్టేసే ఉంటాయి ఇక్కడ. వీళ్ళే గిడ రూమ్లో ఉండే లొకేషన్ చూసుకుంటా వ్యూని ఎంజాయ్ చేసుకుంటుంటే మాత్రం ఉంటుంది బాబాయ్, వేరే లెవెల్ అంతే. డ్రైవింగ్ ఫాస్టర్ క్యాన్ కాజ్ డిజాస్టర్. మొత్తం ఘాట్ రోడ్స్ ఉంటాయి ఇక్కడ. ఒక గుట్ట దిగాలి, ఇంకో గుట్ట ఎక్కాలి, ఒక గుట్ట దిగాలి, ఇంకో గుట్ట ఎక్కాలి. నిన్న మొత్తం మంచుల నుంచి వచ్చినాం కదా, ఇక్కడ చూడండి మొత్తం మంచు ఉండదు. ఆయిల్ ట్యాంకర్ కాలిపోయింది ఇక్కడ. ఈ రోడ్లలో తోలుతుంటే మాత్రం ఎట్లా తెలుసు, ఇండియాలో ఇంత మంచి బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయని డౌట్ వస్తుంది తెలుసా. ఇదేందుకు కలరు, గుట్ట కలరే చేంజ్ అయిపోయింది. ఇదంతా డిఫరెంట్ ఉంది భయ. మొన్న కౌశిక్ అన్న వాళ్ళు 220 అన్న వాళ్ళు ఉన్నారు కదా, కౌశిక్ అన్న వాళ్ళు పాప నిన్న అన్న వాళ్ళు అక్కడ సిగ్నల్ లేదు, ఏం లేదు, కరెంట్ లేదంట. ఏదో ఒక హోమ్ స్టే దొరికిందంట, హోమ్ స్టేలో ఉన్నారు. అక్కడ హోమ్ స్టే వాళ్ళ ఫుడ్డే తిన్నారంట. నిన్న ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మస్తు బాధ అనిపించింది. ఈ వ్యాలీ చూడండి ఎట్లుందో, అమ్మ భయంకరంగా ఉంది. ఇప్పుడు అట్లా పోయి అట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా వచ్చి మళ్ళీ అట్లా పోయి మళ్ళీ అట్లా తిరిగి ఇట్లా రావాలి. ఈడనే రెండు మలుకలు ఉన్నాయి ఈడ. ఈ గుట్టల నుంచి రోడ్ వేసినందుకు BRO బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి దండం పెట్టాలి. ఇంత మంచి రోడ్స్ అందించారు మనకి, మనం ట్రావెల్ చేయడానికి. నేచర్ని ఎంజాయ్ చేస్తే డ్రైవింగ్ చేయొచ్చు భయ. ఇక్కడ ఏం లేదు, అదొకటి ఎక్స్పెక్ట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ. కానీ ఈ రోడ్డుని ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నామమ్మ నేనైతే. మళ్ళీ వస్తాం ఐడికి, మళ్ళీ వస్తే నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ రావాలి. ఇక హెవీ బడ్జెట్ ట్రిప్ ఇది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వచ్చినాము. డే 1 నుంచి చూసిన వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంటుంది. ఆ స్ట్రగుల్స్ అన్నీ ఈ వ్యూస్ చూస్తే మొత్తం మర్చిపోతాం తెలుసా మనం. ఈయనైతే డైరెక్ట్ ఫోల్డబుల్ చైర్లు, ఫోల్డబుల్ టేబుల్, టెంట్ అన్నీ పట్టుకొని వచ్చింది. నేను హెల్మెట్ ఒకటి తెచ్చుకోలేదు, మరి ఎందుకు తెచ్చుకోలేదేమో.
వా 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 వా. థ్యాంక్ యూ BRO ఫర్ దిస్ బ్యూటిఫుల్ రోడ్స్. అరే వస్తుందిడా ఇంకా. ఇది ఏదైనా వీడికి రావాలంటే రాసి పెట్టి ఉండాలి భయ. ఈ గుట్ట ఉంది కదా, ఈ గుట్టను కట్ చేసి గుట్ట పక్కకి వెళ్ళి రోడ్ వేసారు వీళ్ళు. వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్స్ని అవాయిడ్ చేస్తే బెటర్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఒక 5 నిమిషాలు ఆగిన ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తున్నాయి మాకు. ఒక ప్యాచ్ కూడా చూడలేదు తెలుసా నేను. నిన్నటి నుంచి ఒక సింగిల్ ప్యాచ్ కూడా చూడలే నేను. ఇప్పుడు టైం ఒక 11 అవుతుంది, అయినా చలి పెడుతుంది మాకు. గుడి వేసుకున్నా, పైకి వెళ్ళి స్వెటర్ వేసుకున్నా, దాని మీదకి వెళ్ళి రైడింగ్ జాకెట్ వేసుకున్నా, అయినా చలి మాత్రం సావదెంగుతుంది. ఇక్కడ ఏదో ఎంట్రీ చేయించాలంట, వెళ్తుంటే ఆపిరు. TS05 ఏం లేదు, చిన్న డాటా ఎంట్రీ చేసుకుంటున్నారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఏం అడగలేదు. జస్ట్ ఎంతమంది పోతారు వాళ్ళకు డాటా ఉండాలి కాబట్టి ఇవి ఎంట్రీ చేసుకుంటారు, ఎంతమంది వెళ్తున్నారు రోజు ఏంది అని. లే ఇంకా 92 కిలోమీటర్స్ ఉంది. మనాలి ఇక్కడ నుంచి 586 కిలోమీటర్స్ ఉంది. లే వెళ్తే లే నుంచి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కార్దుంగ్లా కానీ, నూబ్రా వ్యాలీ కానీ, ప్యాంగాంగ్ కానీ, ఇవన్నీ చూసుకొని తర్వాత మనాలికి అయితే స్టార్ట్ అవుతాము. రివర్ దేకో బాయ్ హమారా రైట్ సైడ్ మే. రైట్ సైడ్లో రివర్ చూడండి ఎట్లుందో. నిన్న దాకా ఇటు సైడ్ ఫ్లో అయింది, ఈరోజే అటు నుంచి ఇటు ఫ్లో అవుతుంది. ఎవ్రీ 10-15 కిలోమీటర్స్కి అయితే ఇట్లాంటిది ఒక ఊరు అయితే వస్తుంది. నైట్ లేట్ అయింది అనుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. 10-15 కిలోమీటర్స్కి అయితే పక్కా ఒక హోమ్ స్టేస్ అయితే ఉంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండే హోమ్ స్టేస్. అండ్ మనకి రీజనబుల్ బడ్జెట్లు ఇస్తారు వీళ్ళు. ఎవరినొకరిని మీరు అడిగిన హోమ్ స్టేస్ ఎవరో ఒకరు సెట్ చేస్తారు. ఇక్కడ హోమ్ స్టేలలోనే ఉండాలి, హోటల్స్లో ఉంటే వేస్ట్. ఇప్పుడు ఇంత దూరం వచ్చి హోమ్ స్టేలో అనుకోండి, ఎవరైనా కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు పరిచయం అవుతారు. చూడండి అసలు ఎంత డీప్ కర్వ్స్ ఉన్నాయి. ఇంతకంటే డేంజర్ కర్వ్స్ చూసినాం ఇప్పుడు దాకా మేము. నీ అమ్మ అవతల నుంచి వచ్చేటప్పుడు కూడా కనిపించట్లేడుగా. చూడండి మొత్తం గుంజి పట్టుకున్నా. అసలు ఇంత యాక్షనే అయ్యదు మన బండి. అసలు బండి పైకి లాగట్లేదు అసలు బండి. నేను ఇంకా ఫస్ట్ గేర్ వేసిన, థర్డ్ గేర్తో పని అయితే లేదని. చుట్టుపక్కల ఎటు చూసినా మొత్తం ఇవే ఉన్నాయి. వెనక మంచు, వెనకొక్కనే మంచు ఉంది, మొత్తం చుట్టూ మొత్తం ఇవే ఉన్నాయి, కొండలే ఉన్నాయి. ఒక రోజు అవుతుంది భయ మంచు చూడక. ఒక రోజు బ్రో వీళ్ళు చూడండి ప్లాటినా మీద వచ్చారు అనుకుంటా, చిన్న బండి 100cc బైక్ ఇది. మళ్ళీ దీని మీద ఇద్దరు వచ్చినారు. బండి వస్తుందా రాదా అని డౌట్లో కూడా ఫస్ట్ అయితే బండి తీసుకొని వచ్చి చూసినాం. అదే గ్రేట్, అది స్పిరిట్ అంటారు దీన్ని. మన దగ్గర అట్లా ఉంటుంది కదా, మినిమం 400cc 500cc అయితేనే లదాఖ్ వస్తుంది అని టార్గెట్ పెట్టుకొని వస్తాం మనం. నేను ఈ బైక్ మీద వచ్చేటప్పుడు అంత దూరం వెళ్ళొస్తుందా అనేసి అడిగారు చాలామంది. నేను ఆరామ్సే ఇడి దాకా అయితే వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక తర్వాత సంగతి, ఫస్ట్ అయితే రావాలి ఇడికి, ఏదన్నా చేయించుకునే సత్తా మనకు ఉండాలి. ఇదంతా ఆర్మీ బేస్ క్యాంపు. అక్కడి నుంచి చూస్తే దగ్గర అలా ఒక 20-25-30 ట్యాంకర్లు ఉంటాయి. నిమ్ము అనే విలేజ్కి అయితే వచ్చినాం ఇప్పుడు. ఈ నిమ్ము విలేజ్ని క్రాస్ చేసి మనం ఇంకా 30 కిలోమీటర్స్ వెళ్తే మనకి లే వస్తుంది. బాయ్ సాబ్ రోడ్డు దేకో బాయ్ సాబ్, ఒక్కసారి రైట్ సైడ్ దేకో బాయ్ సాబ్. ఈ నుంచి పడితే డైరెక్ట్ కిందనే ఉంటాం భయ్యా. ఏమన్నా తిందామంటారు, ఆకలి అవుతుందంట అందరికీ. రోడ్డు బాగుంది కానీ కొంచెం స్లిప్ అయితే డైరెక్ట్ కిందనే ఉంటాం. ఇప్పుడు మనం ఎంత పైకి ఎక్కినా అంత కిందకే ఉంటాం. వైల్ డ్రైవింగ్ కీప్ యువర్ మైండ్ ఎట్ పీస్ బికాస్ ఇంకేదో ఉంది చదవలే. సంగం వ్యూ పాయింట్ ఉంటుంది. అరే 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 ఈ మొన్నుందా భయ్యా, ఆడ హెలికాప్టర్ పోతుంది. బాబా మామూలుగా లేదు భయ్యా, ఇది వేరే లెవెల్. కానీ వ్యాలీ మాత్రం వేరే. ఇండస్ట్రీ రివర్, జాన్స్కార్ రివర్ ఇవి రెండు మీట్ అయితే, కాకపోతే ఇవైతే కలవవు అనమాట. జస్ట్ అట్లా కలుస్తాయి అంతే. ఇవి అయితే ఎప్పుడు కలవవు ఇక. అది ఇది వచ్చి ఇండస్ట్రీ రివర్, అది వచ్చి జాన్స్కార్ రివర్, రెండు ఇక్కడ కలుస్తాయి అని చెప్తుండు. కొంచెం ముందుకెళ్తే మ్యాగ్నెటిక్ హిల్ వస్తుంది. వెల్కమ్స్ యూ టు మ్యాగ్నెటిక్ హిల్. ఇది మ్యాగ్నెటిక్ హిల్ అంట. సో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో, ఇలా పెట్టి చూద్దాము. ఇటైతే హప్ హిల్ ఉంది, బండి అయితే న్యూట్రల్ చేసి పెడదాం. ఎక్కుతుంది అంటవా? బండి అయితే న్యూట్రల్ చేసిన. అయితే ఏంటంటే అక్కడ కొన్ని మార్క్స్ ఉన్నాయి, ఆ మార్క్స్ మీద పెడితే మనం మ్యాగ్నెటిక్ అయితే ఫీల్ అవ్వచ్చు. కానీ నాకేం అనిపిస్తలేదే. ఇది పోతుంది.
ఆగురా నాయన, నేనేది టెస్టింగ్ చెప్తున్నా. మీ అమ్మ ఇప్పటికీ 3 లేన్లు చేంజ్ అయినా బొచ్చు కూడా అర్థమైతే లేదు. అవుతుంది. ఇప్పుడు వెళ్తుంది. ఏం అర్థమైతలే, ఒకసారి వెనకకి వచ్చింది కానీ మళ్ళీ అయితే వస్తలేదు. ప్రజెంట్ మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే లంచ్ చేస్తున్నాము. ప్లేన్ రోటీ, దాల్ కర్రీ, ఆలు కర్రీ అయితే ఎక్కువ అనమాట. గాయస్ ఇక్కడ ఇండియన్, చైనీస్ అండ్ లదాఖీ అని ఉంది కదా, అందులో అయితే లంచ్ అయిపోయింది. నాకైతే అంత ఏం అనిపించట్లేదు ఈ మ్యాగ్నెటిక్ హిల్. గాయస్ మ్యాగ్నెటిక్ హిల్ అయితే ఇక్కడ పనిచేస్తలేదు కానీ అందుకే మేము ఒక బండికి ఒకటి పుష్ ఇస్తున్నాం. చూడండి పోతుంది మ్యాగ్నెటిక్ హిల్ ఇప్పుడు పనిచేస్తుంది. చూడండి ముందల బండికి. గాయస్ ఇట్స్ వర్కింగ్. ఈ మ్యాగ్నెటిక్ హిల్ అయితే నాకు అంతగానో అయితే ఏం వర్క్ చేయలేదు. నాకైతే అంతగానో అయితే ఏం అనిపించలేదు మ్యాగ్నెటిక్ హిల్. ఇది ఇట్లా హప్ హిల్ ఉంటుంది, బండి పెడితే ఇట్లా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంజన్ ఆఫ్ చేస్తే. ఇప్పుడు నేను చాలాసార్లు ట్రై చేసిన, 10-15 టైమ్స్ ట్రై చేసిన కానీ నాకైతే ఒకటేసారి అట్లా అనిపించిన కంటే మళ్ళీ 2-3 సార్లు ట్రై చేసినా కానీ అట్లా ఏం అనిపించలేదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయిపోయింది. 6గురికి కలిపి 1240 రూపాయలు అయింది. అంటే స్ప్లిట్ బైక్ 6 వేస్తే 205 రూపీస్ అవుతుంది. బైక్ది హ్యాండిల్ ఏదో ప్రాబ్లం ఉంది చూడండి, మొత్తం ఇట్లా షేక్ అవుతుంది చూడండి. ఇప్పటి నుంచి కాదు, నేను రైడ్ స్టార్ట్ చేయకముందు నుంచి వస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి ఎట్లా ఊగుతుంది. ప్లెయిన్ రోడ్ ఏం లేదు, మళ్ళీ అట్లా ఊగుతుంది. ముందర మంచి కొండలు మంచిగా ఉన్నాయి కదా. ఎస్ నాకు నచ్చినాయి. లే ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది. ఈ హ్యాండ్ గ్లౌజులు పనిచేస్తలేవు అయ్యా ఇక్కడ. ఏమో నార్మల్ జస్ట్ అట్లా రైడింగ్ గ్లౌజులు అంతే. అవి చలికి పనిచేస్తాను మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు లే మార్కెట్కి వెళ్ళి తీసుకోవాలి. షూస్ కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకుంటావు కదా, అట్లాంటివి షూస్ ఇవి. సో వాటితోనే నేను ఇటు దాకా వచ్చిన. వాటితో నేను కంటిన్యూ చేయొచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు కార్దంగా వెళ్ళాలి, నూబ్రా వ్యాలీ వెళ్ళాలి. ఈ రోడ్లో ఏంటంటే మొత్తం వాటర్ క్రాసింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా స్లిప్ అయినా కూడా జుమ్ అంటాయి కాళ్ళు. మనం వెళ్ళేదంతా ఇప్పుడు కొత్త రోడ్స్ అనుకుంటా, పాత రోడ్స్ అనుకో సైడ్గా ఓన్లీ సింగిల్గా ఉన్నాయి. బాబా ఈ లేక్ చూడండి అసలు ఎట్లుందో. వాహ్, లేక్ ఇంకా 5 కిలోమీటర్స్ ముందు లేక్ వచ్చింది. మస్తు బ్యూటిఫుల్ ఉంది అసలు ఈ లొకేషన్. వా ఏమన్నా సీనరీయా. ఇండియన్ ఫ్లాగ్ అదొక వేరే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇండియన్ ఫ్లాగ్ చూస్తే. ఎందుకు వీఆర్ ఇన్ లే, వెల్కమ్ టు లే అనే బోర్డు వచ్చింది కదా. మనం ఇప్పుడు ప్రజెంట్ లేలో ఉన్నాము. ఒక రూమ్ సెటప్ చేసినామంటే లగేజ్ అంతా పడేసి ఒక గంట సేపు అనుకోవాలి. మస్తు టైర్డ్ అయిపోయాను నేనైతే ఈరోజు. లదాఖ్ ఫ్లాగ్స్ తీసుకోవాలి, లే ఫ్లాగ్స్. లే మార్కెట్ స్ట్రైట్, నూబ్రా వ్యాలీ స్ట్రైట్, మనాలి రైట్, పాంగాంగ్ లేక్ రైట్ వెళ్ళాలి. ఇదంతా లే మార్కెట్. ఇదంతా మీకు ఏది కావాలన్నా A to Z అన్నీ దొరుకుతాయి ఇక్కడ. రూమ్స్ అయితే దూలాడుతున్నాము కానీ హోమ్ స్టేస్ అయితే ఇక్కడ దొరకట్లేదు. అంటే చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది హోమ్ స్టేస్ అయితే. హోటల్స్ అయితే మరి ఇంకా కాస్ట్ చాలా హై ఉంటాయి ఇక్కడ. గాయస్ ఫైనల్గా అయితే హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది ఒక హోమ్ స్టే అనమాట. ఇది 2 రూమ్స్ తీసుకున్నాము. 2 రూమ్స్ కలిపి 2300 రూపీస్ అయితే అయిందనమాట. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తే చూడండి. ఈ లగేజ్ అంతా తీయాలి ఇప్పుడు. ఇది పెద్ద టాస్క్ ఉంది నాకు రోజు. ఇప్పుడు గాయస్ ఈ బండికి ఎక్కలేని ప్రాబ్లం అయితే బయట పడుతున్నాయి. ఇప్పుడు క్రాష్ గార్డ్ ఊసిపోయింది, గాయస్ బ్రేక్ ప్యాడ్ ఊసిపోయింది. అది ఎక్కడదో అనుకున్నాం. కొంచెంసేపు అయినా చూస్తే గిది ఊసిపోయింది, కింద బోల్ట్ లేవు. ఈ నెంబర్ ప్లేట్ బెండ్ అయింది. బంపర్ లూజ్ అయింది, దానికి ఇరుకుతా ఉన్నాడు ఇందాక నుంచి. ఆ బంపర్ ఏమైనా చక్కగా ఉందా అంటే 3 బోల్ట్లు వేసి అట్లా సెటిల్మెంట్ చేస్తుంది దాన్ని. భయా అటు తిరిగి ఇటు తిరిగి లే మార్కెట్ మొత్తం తిరిగితే మాకైతే బైక్ సర్వీస్ సెంటర్ అయితే ఒకటి దొరికింది. ఇంతకుముందు రైడ్ తీజే ఉన్నాడు కదా, అయితే ఇక్కడనే చేయించేది అనమాట. సావిత్రి ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చిండు, బెన్నీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికే తీసుకొని వచ్చిండు. సో మేము కూడా ఇక్కడికే తీసుకొని వచ్చినాము. ఇక్కడికి తీసుకొచ్చినాక స్టోరీ ఏంటంటే దీంట్లో ఎయిర్ ఫిల్టర్ పోయింది, గ్యాస్ కిట్ పోయింది, చైన్ పోయింది. भैया क्या क्या गया इसमें बोलो भैया बोलो कुछ बाकी सही है बाकी सही है पूरा కనపడకుండా అయితే ఒక 4-5 ఉన్నాయి కానీ చెప్పనిస్తలేడు గణేష్. నేను కూడా ఒక ఇంజన్ ఆయిల్ చేంజ్ చేపిస్తే అయిపోతుంది అనమాట. भैया बोलो ये लूज है सर आपका उस वाले का इसको वेल्डिंग करना इधर से साइड से
इधर से वेल्डिंग करे तो सेट हो जाता। మీరు अंदर से भी करवा सकते हो। సో మ్యాటర్ ఏంటంటే గణేష్ బండికి ఇప్పుడు ఆ గ్యాస్కెట్ ఉంది కదా దగ్గర దగ్గర 3-4 మార్చారు అయినా సెట్ కావట్లేదు. ఎందుకు సెట్ కావట్లేదు అంటే అది ఆ క్లిప్ ఉంది కదా ఆ క్లిప్కి కొంచెం వెల్డింగ్ చేయాలంట. అది లూజ్ ఉందంట. అది ఎన్నిసార్లు సెట్ చేసినా సెట్ అయ్యలేదంట. దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదంట. జస్ట్ కొంచెం సౌండ్ అయితే వస్తుందంట. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళి రావచ్చు అన్నారు. ప్రజెంట్ ఇప్పుడైతే ఆయిల్ చేంజ్ ఒకటే ఉందంట. ఆయిల్ చేంజ్ చైన్ టైట్ చేయించాలి. చైన్ టైట్ అయితే ఇంతవరకు నేను చేయించలేదు. జస్ట్ నల్లో నుంచి వచ్చేటప్పుడు చేసుకున్నాను అంతే. సిచ్యువేషన్ ఆఫ్ మై ఎయిర్ ఫిల్టర్ ఇట్లా ఉండాల్సింది ఇట్లా కావాలి. మొత్తం డస్ట్ పోయింది లోపల. అయ్యా ఎయిర్ ఫిల్టర్ కొత్త ఎయిర్ ఫిల్టర్ అయిపోయామన్నాడు. మన బండికి అయితే కరోనా వచ్చిందంట. వ్యాక్సిన్ వేసారు ఇప్పుడు దీనికి. డాక్టర్ చేశారు ఇక్కడ. డాక్టర్ ఏడ పోయినా మొత్తం క్లచ్ వైర్ చేంజ్ చేయాలన్నారు కానీ ఈయన బాయ్ మొత్తం జుగాడి చేస్తుడు దీనికి. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించిన, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయించిన, చైన్ టైట్ చేయించిన. ఇప్పుడైతే వ్యాక్సిన్ వేపిస్తున్నాం. నా బండి అయితే సర్వీసింగ్ అయిపోయింది. కరోనా ఇంజెక్షన్ కూడా వేసిండు డాక్టర్. పూరా డాక్టర్ సాఫే మొత్తం నా బండికి కరోనా ఇంజెక్షన్ వ్యాక్సిన్ 3 डोज వేసిండు. आपका एड्रेस बोलो। एसएनएम हॉस्पिटल ले उधर हॉस्पिटल के पास काला ट्रोपेडी गैरेज। ఎస్ఎన్ఎం హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది. ఏ బండి అయినా సరే 100 cc నుంచి 200 cc వరకు ఏదైనా మొత్తం చేస్తాడు. మొత్తం జుగాడు చేసి పడేస్తాడు. కొత్తదే చేస్తారు ఎడవయ్య మొత్తం సెట్ చేసి పడేస్తాడు. థ్యాంక్ యూ బాయ్. బిల్లు కూడా చాలా తక్కువ అయింది. 1700 రూపీస్ అయిపోయింది. నాది తక్కువ అయిపోయింది భయ. బండి సర్వీస్ అయితే చేయించేసినాము. చీప్ అయిపోయింది. 1700లో అయిపోయింది నాకు. టైం అయితే 10:30 అయిపోయింది. ఇక్కడ మా అదృష్టం కొద్ది వీడు ఒక్కడే తీసినట్టుండు. మా రూమ్కి పోతుంటే ఒకటి దొరికింది. చికెన్ కర్రీ బటర్ నాన్ చెప్పేసినాము. అది తినేసినాక వెళ్ళిపోతాము. భయ బటర్ నాన్లో చికెన్ చెప్పినాం. చికెన్లో 2 ముక్కలు వచ్చినాయి నలుగురికి. ఇంకొక చికెన్ కర్రీలో 4 చికెన్ ముక్కలు వచ్చినాయి. మొత్తం బిల్లు కలిపి 1000 రూపాయలు అయింది. అర్ధగంట తర్వాత తీసుకొచ్చిండు. ఎన్ని వచ్చినాయి తెలుసా? ఇదైతే డొక్క కానదు. నాకు తెలిసి 1000 రూపాయలు అయితే బొక్క ఇవ్వాలా. ద రిచెస్ట్ లైఫ్ ఇన్ దిస్ ట్రిప్ కదా. రిచెస్ట్ లైఫ్ కదా ఇది. రిచెస్ట్ బొక్కెస్ట్. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను.